మేము బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ టమాటా మార్కెట్కి వచ్చినాం. ఇక్కడ మాకు టమాటా లోడింగ్ ఉంది. ఇక్కడ నుంచి రాయచూర్కి టమాటా లోడింగ్. ఇది టమాటా లోడింగ్. ఇది మా వెహికల్. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది కూడా మా బండికి లోడింగ్ చేస్తారు. లోడింగ్ కావడానికి కూడా చాలా టైం కావచ్చు. నిన్న మన బండికి లోడ్ చేస్తున్నారు, టమాటా లోడ్ అంతా వేరే బండికి లోడ్ చేస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఏందని అడిగితే మీకు వేరే లోడ్ వస్తుంది, ఆ లోడ్ వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు మాకు ముందుగా అంటున్నారు. సరే చూద్దాం. సరే, ఇక్కడ మా వెహికల్కి లోడింగ్ అయ్యే టమాటాలు మొత్తం ప్యాక్ అవుతుంది. లోడింగ్ మైక్ పెట్టుకోవాలి, చిన్న ఇప్పిస్తుంది సరిగా. టమాటా చిన్న బాక్స్ నుంచి పెద్ద బాక్స్ షిఫ్టింగ్ అవుతున్నాయి. షిఫ్టింగ్ చేస్తూ దాంట్లో ఉన్న డ్యామేజ్ టమాటా, చిన్న టమాటా మొత్తం తీసేస్తున్నారు. మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో పెడతాం. ఇవన్నీ షిఫ్టింగ్ చేసి మా బండిని లోడ్ చేసే వరకు ఎంత టైం అవుతుంది. మీరేం లేరు, మీరు వస్తున్నారా? టమాటాలు వస్తున్నాయి. లైట్లు వేసుకో, పార్కింగ్ లైట్లు వేసుకో. బైకోడు వీడియో కొరకి లేవా లేవు దానిలో కోసం రైట్ సైడ్ కమాన్ ఉంటుంది. రాయచూరు ఎంట్రీ అయినాము. రాయచూరు వెజిటేబుల్ మార్కెట్ లోపలికి వెళ్తే ఇది రాయచూరు బైపాస్. రాయచూరు వెజిటేబుల్ మార్కెట్లోకి ఎంట్రీ అయింది. బండి కేసు ఖాళీకి. ఇది మన రాయచూరు వెజిటేబుల్ మార్కెట్. ఇది సేమ్ అన్ని రకాల మార్కెట్ లాగానే ఉంటుంది. జనాలు ఉదయం 3 గంటల నుంచి 2 గంటల నుంచి మార్కెట్కి వస్తారు. అక్కడ కనిపించేవన్నీ ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కనిపిస్తాయి. ఇది మొత్తం ఆలుగడ్డలు కనిపిస్తుంది. ఉంటాయి, వెళ్ళిపోతాయి. తెల్లర వరకు లోడింగ్ మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మా వెహికల్ లాస్ట్ కదా ఈ ట్రైల్ మీద దీంట్లో కూడా మనం కష్టం